హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన స్వీట్ రెసిపీ అండి, రస్మలై ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూసి అలాగే నచ్చిన వారైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టి దాంట్లోకి 1 లీటర్ పాలు వరకు యాడ్ చేసుకోవాలండి. ఎప్పుడైనా పాలు యాడ్ చేసినప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పాలు అనేవి కాస్తంత వేడెక్కిన తర్వాత 1 స్పూను వెనిగర్ కానీ అలాగే 1 స్పూను లెమన్ జ్యూస్ కానీ యాడ్ చేసి పాలు అనేవి విరిగించాలన్నమాట. పాలు విరిగించేటప్పుడు ఎప్పుడైనా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి పాలు అనేవి విరిగించాలండి. హై ఫ్లేమ్లో పెట్టి పాలు విరిగించడం వల్ల పాలు అనేవి త్వరగా ఆవిరైపోయి విరిగే పదార్థం అనేది తక్కువగా వస్తుందన్నమాట. అందుకనే మంటని లో ఫ్లేమ్లో పెట్టి పాలు అనేవి విరిగించాలి. ఈ విధంగా పాలు విరిగించేటప్పుడు లెమన్ జ్యూస్ కానీ అలాగే వెనిగర్ కానీ యాడ్ చేస్తాం కదా, అది యాడ్ చేసిన తర్వాత కంటిన్యూగా తిప్పితే ఈ విధంగా పాలు అనేవి విరిగిపోతాయండి. మనకి మలైలు తయారు చేయడానికి కూడా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా విరిగిన పాలుని గోరంతగా చల్లగా అయిన తర్వాత ఒక స్ట్రైనర్ అనేది పెట్టుకొని పాలు అనేవి వడకట్టుకోవాలి. ఈ విధంగా విరిగిన పాలు పర్ఫెక్ట్గా విరిగాయండి. ఇప్పుడు మనం ఈ పాలని గోరువెచ్చగా ఉన్నప్పుడు స్ట్రైన్ చేసుకుందాము. ఒక బౌలు అలాగే ఒక స్ట్రైనర్ తీసుకొని పాలు అనేవి గోరువెచ్చగా ఉన్నప్పుడే స్ట్రైన్ చేసుకోండి. అలాగే ఇలాంటి పలుచపాటి క్లాత్లో పాలని స్ట్రైన్ చేసుకుంటే మనకి ఇందులో ఉన్న వేస్ట్ వాటర్ అనేవి త్వరగా స్ట్రైన్ అవుతాయి. అలాగే ఇలా స్ట్రైన్ చేసుకోవడం వల్ల ఒక చుక్క వాటర్ కూడా ఉండకుండా మంచిగా స్ట్రైన్ అవుతాయండి. ఇలా స్ట్రైన్ చేసిన తర్వాత ఈ క్లాత్ని గట్టిగా ముడివేస్తే అందులో కొంచెం వాటర్ కూడా అనేది ఉండదు. అలాగే ఇలా క్లాత్ని ముడివేసిన తర్వాత ఏదైనా బరువాటి వస్తువు అనేది ఇలా బరువాటి వస్తువు పెట్టడం వల్ల అందులో ఒక చుక్క వాటర్ అనేది కూడా లేకుండా మొత్తంగా స్ట్రైన్ అవుతాయండి. ఈ విధంగా బరువాటి వస్తువు పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేద్దాము. అలాగే స్టవ్ మీద బాండీ పెట్టి 1 లీటర్ పాలు వరకు యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా లీటర్ పాలు యాడ్ చేసి మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని పాలనేవి బాగా మరగనివ్వాలి. ఈ విధంగా పాలనేవి మరిగిన తర్వాత 2 స్పూన్ల వరకు పంచదార అలాగే బాదం పప్పు అలాగే పిస్తా పప్పు కలిపి మిక్సీ వేసిన పౌడర్ అనేవి 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటున్నానండి. ఈ పొడిని నేను 2 స్పూన్ల పంచదార అలాగే 4-5 యాలక్కాయలు, ఒక 6-7 బాదం పప్పు, 7-8 పిస్తా పప్పు అనేది యాడ్ చేసి మెత్తగా పొడి అనేది తయారు చేసుకున్నానండి. ఆ పొడి అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఈ పొడి యాడ్ చేసుకున్న తర్వాత మెత్తంగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అలాగే లీటర్ పాలుని బాగా మరగనివ్వాలండి. అప్పుడే చిక్కగా వస్తుందన్నమాట. ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని పాలనేవి దగ్గరగా వచ్చే విధంగా ఉడకనివ్వాలన్నమాట. అలాగే 1/2 కప్పు పంచదార అనేది యాడ్ చేస్తున్నానండి. నేను తీసుకుంది లీటర్ పాలకి క్వాంటిటీ చెప్తున్నాను. 1/2 కప్పు పంచదార అనేది యాడ్ చేసి పంచదార అనేది బాగా మెల్ట్ అయ్యే వరకు పాలని మరగనివ్వాలి. అలాగే పాలు అనేవి చిక్కగా ఉండాలన్నమాట. మీ దగ్గర కుంకుమ పువ్వు కానీ అలాగే ఫుడ్ కలర్ కానీ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఏమీ లేని వారు చిటికెడంత పసుపు అనేది కూడా యాడ్ చేసి మనకి కలర్ కోసం ఈ విధంగా పాలు అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు మలైలు అనేవి ఉడికించుకుందామండి. మలైలు ఉడికించుకోవడం కోసం ఒక 4-5 కప్పుల వరకు వాటరు అలాగే 1 కప్పు పంచదార అనేది యాడ్ చేసి ఈ పంచదార బాగా కరిగి అలాగే మరిగి ఒక 2 మరుగులు అంటారు కదా, పొంగు వచ్చేంత వరకు మరగనివ్వాలన్నమాట. ఈ విధంగా పంచదార యాడ్ చేసి మనం వాటర్ అనేవి యాడ్ చేసి ఇవన్నీ మరిగేలోపు మలైలు అనేవి తయారు చేసుకుందామండి. ఇలాంటి వెడల్పాటి ప్లేట్లోకి మనం పాలు విరగొట్టాం కదా, అది అనేది యాడ్ చేసుకొని ఈ పాలు విరగొట్టిన పదార్థాన్ని మనం అరిచేత్తోనూ అలాగే చేత్తో మెత్తగా అయ్యేంత వరకు ఇలా అరిచేత్తో వెనక్కి ముందుకి 10 to 15 మినిట్స్ వరకు మెత్తగా చేయాలండి. ఇలా చేయడం వల్ల మనకి రసమలైలు అనేవి చాలా మెత్తగాను అలాగే జ్యూసీగా కూడా ఉంటాయన్నమాట. ఇలా మెత్తగా మెదపడం వల్ల మనకి పాలు విరగొట్టిన పదార్థం అనేది కోవా అనేది చాలా మెత్తగా ఉండాలండి. ఇలా చేయడం వల్ల మనకి రసమలైలు చాలా ఫ్లేవర్గాను అలాగే చాలా ఫ్లఫీగా వస్తాయన్నమాట. చూసారు కదా, ఇలా 10 to 15 మినిట్స్లోనే మెత్తగా మెదిపేసుకుంటే సరిపోతుందండి. ఇలా మెదిపిన పదార్థాన్ని దగ్గరగా ఒక ముద్దలాగా ఫామ్ చేసి దీన్ని ఇప్పుడు మనం మలైలుగా తయారు చేసుకుందామండి. మలైలుగా తయారు చేసుకోవడం కోసం ఈ విధంగా కొంచెం కొంచెం తీసుకొని మనం ఒక రౌండ్ బాల్ లాగా చేసి అరిచేతి మధ్యలో పెట్టుకొని పైన చేత్తో దగ్గరగా ప్రెస్ చేసుకోవాలండి. ఈ మలై అనేది ఈ విధంగా తయారు చేసుకోవాలి. అలాగే ఈ థిక్నెస్ ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా మలైలన్నీ తయారు చేసుకొని ఇలాంటి లోతుపాటి గిన్నెలోనే
షుగర్ పాకం అనేది తయారు చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న షుగర్ పాకం అనేది ఇలా మరగాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఒక్కొక్క మలాయిని అనేవి యాడ్ చేసుకుందాము. మలాయిలు యాడ్ చేసేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకదాని తర్వాత యాడ్ చేసుకోండి. అన్నీ ఒకసారిగా యాడ్ చేసుకోకండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న మలాయిల్ని మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్లో ఉడికించుకుందాము. చూసారు కదా, ఈ విధంగా ఉడికిన మలాయిలు అనేవి ఒకవైపు నుంచి మరోవైపు టర్న్ చేసుకొని మరొక 2 నిమిషాల వరకు ఉడికించుకుందాము. ఇలా ఉడికిన మలాయిలు అనేవి డబల్ అవుతాయి అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా డబల్ అయిన మలాయిలు అనేవి మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అనమాట. ఇప్పుడు ఇలాంటి ఐస్ వాటర్లోకి ముందుగా షుగర్లో ఉడికించుకున్న మలాయిలు అనేవి ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుని ఒక 2 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుందండి. ఇలా ఉంచుకోవడం వల్ల మలాయిలు అనేవి చాలా సాఫ్ట్గాను అలాగే జ్యూసీగా కూడా ఉంటాయన్నమాట. ఇలా అన్నీ యాడ్ చేసి మరొక 2 నిమిషాలు ఐస్ వాటర్లో ఉంచేసి ఆ ఐస్ వాటర్ని స్క్వీజ్ చేసి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాలనలోకి ఈ మలాయిలు అనేవి ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న మలాయిల్ని అన్ని మలాయిలు యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా 2 వైపులుగా తిప్పుకొని ఒక 2 అవర్స్ వరకు మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగాను సింపుల్గాను రస్మలై అనేది ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.